హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరూ అడుగుతున్నారు జూహిత్ అండ్ దర్శన్ లవ్ స్టోరీ. సో నేనైతే ఎస్పెషల్లీ తన పర్మిషన్ తీసుకునే చెప్తున్నాను. అంటే నేను మన రీసెంట్ తన సీమంతం వీడియో చూసే కింద కామెంట్స్ 3 years అయిపోతుంది, మీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది, బట్ మీరు బేబీ కూడా వస్తుంది, మీ లవ్ స్టోరీ మాత్రం చెప్పడం లేదు అని. సో నేను తనని అడిగాను, సో జస్ట్ బ్రీఫ్గా చెప్పు, అంత డెప్త్గా కాకుండా అని చెప్పింది. సో వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే, బెంగళూరులో స్టార్ట్ అయిందన్నమాట. తను అనంతపూర్ నుంచి తను ఫ్యాషన్ డిజైనింగ్ కోసం బెంగళూరుకి వెళ్ళింది. సో ఆ జర్నీలో తను జిమ్ జాయిన్ అయ్యింది. తను జిమ్ జాయిన్ అయ్యాక సో అక్కడ దర్శన్ మీట్ అయ్యాడు. సో అక్కడ వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది, టుగెదర్ వర్కౌట్ చేస్తూ. సో అలాగే ఈవినింగ్ బయటికి వెళ్తూ అలాగా ఒక 2 years బాగా రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత ఇంట్లో చెప్పారనమాట, దర్శన్ వాళ్ళ ఇంట్లో ఒప్పేసుకున్నారు. సో బికాజ్ హీస్ వన్ అండ్ ఓన్లీ సన్ అని చెప్పి. కానీ జూహిత్ వాళ్ళ ఇంట్లో కొంచెం టైం తీసుకున్నారనమాట, ఎంక్వైరీ చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. అండ్ ఇన్ బిట్వీన్ దట్ చాలా అప్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ లైఫ్లోనూ. చాలాసార్లు బ్రేకప్ అయింది. సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి జూహిత్ వాళ్ళ ఇంట్లో కొంచెం టైం తీసుకున్నారు యాక్సెప్ట్ చేయడానికి. ఎనీహౌ ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు. అప్ అండ్ డౌన్స్ కామన్ ఒక రిలేషన్షిప్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి హ్యాపీగా ఉండి ఒక బేబీకి బర్త్ ఇస్తున్నారు, అండ్ సెకండ్ బేబీకి కూడా బర్త్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఆఫ్ ద లవ్ స్టోరీ. ఇంకా డీప్గా కావాలంటే కింద కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేసి పెడతాను. ఓకేనా, బాయ్.